హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మళ్ళీ వచ్చేసాను అనమాట ఇంకొక వీడియోతో. ఏంటంటే చికెన్ కర్రీ, కుండలో చికెన్ కర్రీ. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ మీద కుండ పెట్టేశాను. కుండ పెట్టేసిన తర్వాత అది హీట్ అయినాక నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది గ్రౌండ్నట్ ఆయిల్తో చాలా బాగుంటుంది అనమాట కర్రీ, చికెన్ కర్రీ. ట్రై చేయండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అవి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను. వేసుకొని అది ఫ్రై చేస్తున్నాను అనమాట. తొందరగానే ఫ్రై అవుతాయి, ఎందుకంటే కుండ వేడెక్కితే త్వరగా ఫ్రై అవుతాయి అంటారు కదా, త్వరగానే ఫ్రై అవుతాయి నిజంగానే. ఆ తర్వాత టమోటాలు వేసాను. టమోటాలు వేసిన తర్వాత కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కదా, అదే దాంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది దీంట్లో ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా. ఇక్కడ ఆనియన్స్ టమోటాస్ అవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసుకుంటున్నాను. అది వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ గరం మసాలా వేసుకొని ఉందాం. గరం మసాలా కూడా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఏంటంటే కొంచెం బాగా ఘాటుగా ఉండాలి అంటే 1 to 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. లైట్గా తినేవాళ్ళు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది హోమ్మేడ్ గరం మసాలా, మా అమ్మ చేసి ఇచ్చింది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని అది కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా పసుపు, ఉప్పు, కారం కూడా మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి. ఇక్కడ నేను కూడా వేసుకున్నాను, నాకు తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు వేసేసుకున్నాను. వేసుకొని ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంట్లో ఇది ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ అది ఎంత వాష్ చేసి పెట్టేసుకున్నాను, చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకొని కలిపి పెట్టేసేయండి. కలిపేసిన తర్వాత ఇట్లా మూత పెట్టేసేయండి. ఇది కుండ కదా, కుండ బాగా వేడెక్కేదానికి టైం పట్టిద్ది స్టార్టింగ్లో. ఇంకా తర్వాత అంతా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ చికెన్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను. చూడండి ఉడుకుతుంది, చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉందన్నమాట టేస్ట్ కూడా. ఇక్కడ ఇంకా మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. మధ్యలో అలా కలుపుతూ ఉంటుంటే సరిపోతుంది, మాడకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోతుంది కుండలో కూడా. ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉన్నాక మొత్తం అయిపోయింది. ఇక్కడ ఉడకడం కూడా ఉడికినాక ఇంకా కొత్తిమీర అది లాస్ట్లో వేసేసుకొని కొంచెం సేపు ఉంచేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. ఆ వేడికి మొత్తం మగ్గేస్తుందిలే అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఇంకా మా పాపకి వేసి ఇచ్చాను అనమాట. ఇదిగోండి మా పాప స్టిల్స్ ఇస్తుంది, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఎమ్మీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.